హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను పొద్దున్నే ఇది ఫ్రేమ్ కాలిపోయిందని చెప్పాను కదా. చూడండి, యాక్చువల్గా ఇది నేను ఒక 2.5 years బ్యాక్ ఒక స్పెటికల్ షాప్ భయ్యా ఉంటే అతనికి రిక్వెస్ట్ చేసి, అన్న నాకు ఇట్లా కావాలి అని చెప్తే తను నాకు 350 రూపీస్ తీసుకొని నాకు ఇట్లా ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. ఇది చూడండి, ఏంజల్ నెంబర్స్ అంటారు. 888, 111, ఇంకా 786, ఇక్కడ కూడా చూడండి అది 666, ఇంకా 000, 555, ఇట్లా ఏంజల్ నెంబర్స్ అనమాట. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఈ నెంబర్స్ చాలామందికి తెలుసుంటాయి. ఏంజల్ నెంబర్స్ అంటారు. ఇదంతా ఒక సెంటిమెంట్గా నేను ఇట్లా కట్టి పెట్టుకున్నాను. కాకపోతే అది ఈరోజు కాలిపోయింది. మంచికో చెడుకో తెలీదు, ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది జరిగింది, ఇంకా పెద్ద ప్రమాదం ఉండేదేమో. ఇదైతే నార్మల్గా ఇగోండి, నేను మొత్తం ఇవన్నీ తీసేసా. ఇతను ఏం చేశాడంటే వెనకాల నుంచి టేప్ పెట్టి నాకు మనీ మొత్తము ఇట్లా సెట్ చేసి ఇచ్చాడు. ఇందులో చూడండి 786 అంటే ఓంకారం అని, ఇంకా 666, ఇంకా ఇక్కడ చూడండి 888 అంటే ఇన్ఫినిటీ అని, 8 అంటే ఇన్ఫినిటీ అనంతం అని అర్థము, ఇంకా 111 అంటే ప్రతి దాంట్లో నెంబర్ 1 అని చెప్పి, 0 అంటే మనం ఎందుకు పనికిరాదు అనుకుంటాం కానీ సంపూర్ణమని, ఇట్లా చాలా మీనింగ్స్ ఉన్నాయండి. నాకు అన్నీ గుర్తులేవు, కొన్ని మాత్రమే గుర్తున్నాయి. నేను మీకు అవి చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ నెంబర్స్కి మీనింగ్ అయితే చాలా ఉంటుందండి. అలాగే సెంటిమెంట్తో నేను పెట్టుకున్నా. ఈ భయ్య చూడండి వెనకాల డబల్ టేప్ వేసి పెట్టాడు. నేను ఇంక వీటిని రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే పగిలిపోయింది కదా, పగిలింది కాలింది, ఇంకా మనం దాన్ని మన దగ్గర పెట్టుకోవద్దు కాబట్టి నేను అన్నిటినీ రిమూవ్ చేసేసాను. ఇగోండి 1630 రూపీస్ ఏమో ఉంది. ఇదంతా నా సెంటిమెంట్ కోసం నేను ఇలాగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే అది ఈరోజు టూ మచ్గా, నా ఇంట్లో ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఈ గ్లాస్ కూడా కాలిపోయింది. అసలు బాగా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండాల్సింది. దేవుడు ఏదో రకంగా అది నాకు జరగకుండా ఆపాడని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్. కాకపోతే ఇది నా దగ్గర చాలా ఏళ్ళ నుంచి 2-3 years నుంచి ఉంది కాబట్టి కొంచెం నాకు ఎక్కడో చిన్న ఫీల్ అనిపిస్తుంది అంతే. ఇప్పుడైతే నేను మొత్తం రిమూవ్ చేసేసాను. చూడండి, రిమూవ్ చేసేసి ఇదంతా బయట పడేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, మీరు కూడా పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే త్వరగా వర్క్ చేసేయాలి, పూజ చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో వర్క్ చేసుకుంటే ఇంట్లో వర్క్ చేసుకుంటారు. కంగారులో మనం ఏదో ఒకటి మర్చిపోతుంటాము, అలా వదిలేస్తుంటాము. ప్రమాదం జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందుకని నేను ఈ వీడియోని పదే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ.